చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూస్తున్నట్లయితే దశలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. 5వ అధ్యాయము 23వ వచనం. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచిన కాక మీ ఆత్మలు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. చాలా చాలా చూడండి, ఇక్కడ ఒక ఇక్కడ ఒక 3 విషయాలు మనకి కనబడుతున్నాయి. ఒకటి నీ ఆత్మయు అన్నాడు, రెండవది జీవమును అన్నాడు, మూడవది శరీరమును అన్నాడు. చూడండి, ఈ మూడు కలిపితేనే ఒక మానవుడు అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ 3 కలిపితేనే ఒక మానవుడు అని మనం పిలుస్తుంటాం. జాగ్రత్తగా ఆలోచించేయండి. నీ ఆత్మయు, నీ జీవమును, నీ శరీరమును అని చెప్పేసి ఇక్కడ మాట్లాడాడు. అంటే ఒక మనిషిగా పిలువబడేది ఎప్పుడు అంటే ఆ మనిషికి ఒక రూపం ఉండాలి, ఆ మనిషికి ప్రాణం ఉండాలి, ఆ మనిషికి ఆత్మ ఉండాలి. ఈ 3 ఉంటేనే మనిషి లేదా మానవుడు అని పిలువబడుతూ ఉంటారు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండంలో కూడా దేవుడు మానవుణ్ణి తయారు చేసినప్పుడు ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. 2వ అధ్యాయము 7వ వచనం. ఏళ్ళమంతుల్లో నడుము నిశ్చిసి వాని నాసిక రంధ్రములను జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలా చూడండి, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మానవునిగా చేయటానికి ముందు మొదట ఒక శరీరాన్ని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బొమ్మని దేవుడు తయారు చేయటం అనేది జరిగింది. ఆ బొమ్మను తయారు చేసిన తర్వాత అక్కడ 2 పనులు దేవుడు చేశారు. ఏంటి ఆయన చేసిన 2 పనులు అంటే జీవాన్ని దాంట్లోనికి ప్రవేశపెట్టాడు, ఆత్మను దాంట్లోనికి ప్రవేశపెట్టాడు. అందుకే అక్కడ రాశాడు జీవ వాయువును ఊదగా అన్నాడు. జీవము అంటే ప్రాణము, వాయువు అంటే గాలి అని మాట్లాడుతూ ఉంటాం. అంటే వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఆత్మ అని దానికి అర్థం వస్తూ ఉంటది. ఇది దేవుని బిడ్డలారా, దేవుడు ఒక బొమ్మని చేసి ఆ బొమ్మలో జీవాన్ని ప్రవేశపెట్టాడు, ఆ బొమ్మలో ఆత్మని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దేవుడు మొదట ఒక రూపాన్ని దేవుడు తయారు చేశాడు. దేవుడు ఒక రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణాన్ని, దానికి ఆత్మని దాంట్లోనికి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగురు కాకనియు పలికెను. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మానవుని తయారు చేయక ముందే ఒక ప్లానింగ్ అనేది దేవుడు కలిగి ఉన్నాడు. మానవుణ్ణి ఎలాగ తయారు చేద్దాం, ఒక మనిషిని ఎలాగ తయారు చేద్దాం, నేను దేవుణ్ణి నా దైవత్వాన్ని ప్రచురపరచడానికి లేదా నా గొప్పతనాన్ని తెలియపరిచేవాడు ఒకడు ఉండాలి అని చెప్పేసి దేవుడు మానవుని తయారు చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదుము అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి రూపము అది ఏ రూపమై ఉన్నది అంటే, ఒక మాటలో చెప్పాలంటే మొదట అక్కడ బొమ్మే తయారు చేయబడింది, కానీ
ఆ బొమ్మ ఏ రూపంలో తయారు చేయబడింది అంటే దేవుని రూపంలో అది తయారు చేయబడింది. ఎందుకంటే ఈ 1వ అధ్యాయం 26వ వచనం చెప్తున్నటువంటి మాట మన స్వరూపమందు అన్నారు. మన స్వరూపమందు అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడటం జరిగింది. మన అన్న పదం ఒక్కళ్ళు ఉన్నప్పుడు మాట్లాడేది కాదు, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మాట్లాడేది. మనం ఏ భాషలో దాన్ని చూసినా, మనము తెలుగులో చూసినా, ఇంగ్లీష్ లో చూసినా, హిందీలో చూసినా, తమిళ్లో చూసినా, లేకపోతే హీబ్రూలో చూసినా, గ్రీక్ లో చూసినా, ఏ భాషలో మనము దాన్ని చూసినా మన అన్న పదము ఏకవచనాన్ని చూపించదు, అది బహువచనాన్ని చూపిస్తూ ఉంటది. అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇక్కడ దేవుడు ఏమన్నాడు అక్కడంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదు అన్నాడు. ఇప్పుడు మానవుడు ఎలాగ నిర్మించబడ్డాడు అని కనుక మనం ఆలోచన చేస్తే దేవుని రూపంలో నిర్మించబడాలి. దేవుని రూపంలోనే ఆయన మానవుణ్ణి తయారు చేయడం అనేది జరిగింది. ఒక బొమ్మని ఆయన రూపంలో ఒక బొమ్మని తయారు చేసి దాంట్లో ప్రాణాన్ని ప్రవేశపెట్టాడు, దాంట్లో ఆత్మని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అక్కడ రాయబడినటువంటి మాట 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాట నరుడు జీవ ఆత్మ ఆయను అన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నరుడు జీవాత్మ అయ్యాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఈ బొమ్మ కాస్త జీవాన్ని పొందుకుంది, ఈ బొమ్మ కాస్త ఆత్మను పొందుకుంది అని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ 3 భాగాలు కలిసి ఉంటేనే మానవుడు అని పిలుస్తారు. ఇప్పుడు శరీరాన్ని సపరేట్ చేస్తే ఈ ప్రాణాన్ని ఆత్మని ఏమని పిలుస్తారు ఒకసారి ఆలోచించేయండి. లేదా ఆత్మని సపరేట్ చేస్తే ఈ రెండింటిని ఏమని పిలుస్తారో ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు ఈ 3 కలిసి ఉంటేనే మనిషి అని మాట్లాడుతున్నారు. అంటే మనిషికి కదలిక ఉంటది, మనిషి ఆలోచిస్తాడు, మనిషి నడుస్తాడు. ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ 3 కలిసి ఉండకుండా ఈ 3లో ఏదైనా బయటికి వెళ్ళిపోతే, ఇప్పుడు ఆత్మ బయటికి వెళ్ళిపోతే లేదా ప్రాణము ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ శరీరము కదలటం ఆగిపోతుంది, ఈ శరీరము కదలిక ఆగిపోతుంది, నడవటం ఆగిపోతుంది, మాట్లాడటం ఆగిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యము కలిగిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 3 ఏకమయ్యింటేనే మనం ఒక మానవునిగా పిలువబడుతున్నాం. ఈ 3లో దేనిని మనం విభజించినా మనం మానవునిగా పిలవబడలేం. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఆలోచించవలసిన విషయం. చూడండి, పాత నిబంధన కాలంలో ఎడ్లను బలిచ్చేవాళ్ళు, మేకలను బలిచ్చేవాళ్ళు, కోడలను బలిచ్చేవాళ్ళు, అనేక రకాల జంతువులని బలించుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ బలిచ్చినా కానీ సంవత్సరానికి ఒకసారి బలిస్తానే ఉండేవాళ్ళు, కానీ వారిలో పాపము పోయేది కాదు. ఎందుకు వారిలో పాపం పోయేది కాదు? మరలా ఎందుకు మానవుడు పాపము చేస్తున్నాడు? మరలా ఆ బలిచ్చినప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతారు, తర్వాత మరలా పాపం చేయడానికి ఇష్టపడతారు. మరలా కొద్ది కాలానికి మరలా బలిస్తారు, మరలా అప్పుడు బలిచ్చిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతారు, మరలా పాపం చేయడానికి ఇష్టపడుతూ వచ్చారు. చూడండి, 4000 సంవత్సరాలు భూమి పుట్టిన తర్వాత, మానవుడు నిర్మించబడిన తర్వాత సుమారుగా 4000 సంవత్సరాలు ఇదే రీతిగా కొనసాగుతూ వచ్చింది. ఇదే రీతిగా కొనసాగుతూ వచ్చినప్పటికీ ఈ 4000 సంవత్సరాలు కూడా మానవునిలో పాపం అనేది పరిపూర్ణంగా తొలగించబడలేదని బైబిల్ కలిగిస్తుంది. మానవునిలో పాపం అనేది ఇంకా కొనసాగుతూనే వస్తుంది. వాళ్ళ తరాలు మారినా, వారి జీవితాలు మారినా, వారి ఇతరుల కాలం నుంచి వారి పిల్లలు అలాగా తరతరాలకి కూడా
పాపం అనేది అలాగ కొనసాగుతూనే వస్తుంది. ఎందుకు కొనసాగుతూనే వస్తుంది అంటే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఇప్పుడు పాపి అయ్యింది ఎవరు అంటే మానవుడు. మానవునిలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే మనం చదివేముందాక మీ ప్రాణము, మీ శరీరము, మీ ఆత్మ అని చెప్పేసి 3 విషయాలని మనం చదివి ఉన్నాం. అంటే మానవుల్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. ఇప్పుడు మానవునిలో 4000 సంవత్సరాలు కూడా ఎందుకు పాపము తొలగిపోలేదు అని కనుక మనము ఆలోచన చేస్తే, జంతువుకి శరీరం ఉంది, జంతువుకి ప్రాణం ఉంది, జంతువుకి ఇంకొకటి ఏమి లేదు అంటే మనందరికీ తెలిసిన విషయమే. జంతువుకి మీరు సృష్టిలో ఏ జంతువుని తీసుకున్నా జంతువుకి ఆత్మ అనేది ప్రవేశపెట్టబడలేదు. జంతువులో ఆత్మ నివాసము చెయ్యదు. కారణం ఏంటి అంటే అది జీవి, అది ప్రాణముతో బ్రతికేది. దానికి ఒక శరీరం ఉంది, దానికి ప్రాణం ఉంది, అది మాటతో కలిగింది. కానీ మానవుడు అలాగా కాదు. దేవుని పోలిక చొప్పున, దేవుని స్వరూపంలో అంటే యాజ్ గా దేవుడు ఎలాగుంటాడో మానవుని ఆ రీతిగా చేశాడు. ఆ రూపాన్ని దేవుడు కలిగేసి దాంట్లో ప్రాణాన్ని, దాంట్లో ఆత్మని ప్రవేశపెట్టాడు. ఆత్మని దేవుడు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు జంతువులో ఏమున్నాయి? శరీరం ఉంది, దానికి ప్రాణం ఉంది, మూడవది దానికి ఇప్పుడు మానవునిలో ఈ 3 ఉన్నాయి కదా. ఒకటి శరీరం ఉంది, 2 ప్రాణం ఉంది, 3 ఆత్మ ఉంది. ఇప్పుడు శరీరానికి, ప్రాణానికి ఈ జంతువు ఉపయోగపడుతుంది. మరి ఆత్మకు ఎందుకు ఉపయోగపడలేదు? ఎందుకు అంటే దానికి ఆత్మ లేదు కాబట్టి. అందుకే ఈ జంతువు యొక్క రక్తము మానవుని ఆత్మీయ జీవితాన్ని బాగు చేయలేకపోయింది. అందుకే మానవుడు మరలా పాపం చేస్తూ వచ్చాడు. 4000 సంవత్సరాలు అలా కొనసాగుతూనే వచ్చాడు. కారణం ఏంటి? జంతువుకి ఆత్మ లేని కారణాన ఆత్మీయ జీవితాన్ని అది బాగు చేయలేకపోయింది. మరి శరీరాలు కనిపించేది, మరి ప్రాణాలు కనిపించేది. ఈ సంవత్సరం బలిస్తాం కదా, మన పాపం కొంచెం సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మరలా పాపము చేయడానికి ఇష్టపడేవాళ్ళు. కారణం ఏంటి అంటే ఆత్మీయ జీవితము, ఆత్మ సంబంధమైనది లోపల శుద్ధి చేయబడలే. అంటే వారి ఆత్మ శుద్ధి చేయబడలే. ఇప్పుడు ఆత్మ శుద్ధి చేయబడాలి అంటే ఈ 3 ఉన్నటువంటి వ్యక్తి దానికి ప్రాయశ్చిత్తము చెల్లించాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. చూడండి, అందుకే ఆయన యేసు క్రీస్తు ప్రభువారుగా ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన తెలియపరచడం అనేది జరిగింది. ఇప్పుడు యేసు క్రీస్తుకి ఏమున్నాయి? ఆయనకి శరీరం ఉంది, ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి. ఆయనకి ప్రాణం ఉంది, ఆయనకి ఆత్మ ఉంది. అంటే దాని యొక్క అర్థం ఏంటి? మానవుని పాపాన్ని పరిపూర్ణంగా తొలగించగలిగిన వాడు మరలా మానవునిగా వస్తేనే తొలగించగలుగుతాడు, లేకపోతే తొలగించలే. అంటే ఈ మానవునికి ఉన్నటువంటి ఈ 3 ఆ తొలగించేటటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఉండాలి. వాస్తవానికి దేవుడు మొట్టమొదట మానవుని చేసేటప్పుడు ఈ 3 ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి మానవుని ఆ రీతిగా దేవుడు చేయటం అనేది జరిగింది. అయితే మానవుల్లో పాపము జంతువు ద్వారా ప్రాయశ్చిత్తము అవట్లే, తొలగిపోవట్లే, పరిపూర్ణంగా మానవుడు మార్పు చెందట్లే. అందుకనే ఆయన మానవుడు ఎలాగైతే నిర్మించబడి ఏ రీతిగా అయితే జీవిస్తూ ఉన్నాడో అదే రీతిగా మరలా ఆయన ప్రత్యక్షమవ్వాల్సిన అవసరత వచ్చింది. అందుకే 4000 సంవత్సరాల తర్వాత దేవుడు ఈ లోకానికి వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. ఈ దేవుడు ఈ లోకానికి రావటము, ఆయన ప్రాణము పెట్టటము, రక్తము కార్చటము ద్వారా, ఆయన పునరుద్ధానుడై తిరిగి లెగవటము ద్వారా
చూడండి దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఈ రోజున పరిపూర్ణుడిగా మారిపోతున్నాడు, ఒక మనిషి పవిత్రుడిగా మారిపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఈ ప్రాణం పెట్టిన ఆయనకి శరీరం ఉంది, ఈ ప్రాణం పెట్టిన ఆయనకి ప్రాణం ఉంది, ఈ ప్రాణం పెట్టిన ఆయనకి ఆత్మ ఉంది. అంటే ఈ పాపిగా జీవించే మానవునిగా పిలువబడే వాడికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి ఈ పాపము ప్రాయశ్చిత్తం అవ్వటానికి దేవుడు అదే రీతిగా వచ్చి ఉన్నారు. ఇప్పుడు కొంచెం లోతుగా మనం వెళ్ళగలిగినట్లయితే, ఇప్పుడు మానవునికి రూపాన్ని దేవుడు కలిగించేశాడు, మానవునికి ప్రాణాన్ని దేవుడు కలిగించేశాడు, మానవునికి ఆత్మని దేవుడు కలిగించేశాడు. ఈ మూడింటిని కలిపి ఒక మానవునిగా పిలువబడుతున్నారు. ఇప్పుడు చూడండి, చాలా మంది తండ్రి కుమారునిగా వచ్చారు, కుమారుడు పరిశుద్ధాత్మగా వచ్చారని మాట్లాడుతున్నారు. మరికొంతమంది లేదు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది యేసుక్రీస్తు వెలుగుతోట అనేవాళ్ళు లేకపోలేదు. ఇది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం దగ్గర కొంచెం ఆగి మనం పరిశీలన చేస్తే, మన పోలిక మన స్వరూపం అని దేవుడు స్పష్టంగా అక్కడ మాట్లాడటం అనేది జరిగింది. అంటే చూడండి, దేవునికి ఒక పోలిక ఉంది, దేవునికి ఒక రూపం ఉందని వాక్యం అక్కడ చదివిస్తుంది. మన పోలిక మన స్వరూపం అన్నాడు అంటే ఆయనకు ఒక రూపం ఉంది, ఒక పోలిక ఉంది. ఇప్పుడు మానవునికి ఆయన రూపమే ఇచ్చాడు, ఆయన రూపములోనే తయారు చేశారు. అంటే ఇప్పుడు మనం నమ్ముకున్నటువంటి దేవునికి ఒక రూపం ఉంది, మనం నమ్ముకున్నటువంటి దేవునికి జీవం ఉంది, మనం నమ్ముకున్నటువంటి దేవునికి ఆత్మ ఉంది. ఈ మూడు కలిపితేనే ఒక దేవుడై ఉన్నాడని వాక్యం కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించవలసిన సమాచారం ఇది. చూడండి, ఈ మూడు విడదీసి మనం చెప్తే మనం ఒక దేవుణ్ణి చూపించలేం. చూడండి, ఈ మూడు కలిస్తేనే మానవుడిగా పిలువబడుతున్నాడు. లేదా ప్రాణము, ఆత్మ బయటికి వెళ్లిపోయినప్పుడు, ఆ శరీరాన్ని విడిచి తొలగిపోయినప్పుడు దానిని శవమని మాట్లాడుతున్నారు, డెడ్ బాడీ అని మాట్లాడుతున్నారు. అంటే అది కదలిక లేనిది అని మాట్లాడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ్యము ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మార్చేస్తూ ఉంటున్నారు. ఎప్పుడు మనము వాటిని విభజించడానికి వీళ్ళే. ఆల్రెడీ దేవుడు మానవునికి అర్థమవటం కోసము ఆయన ముగ్గురు వ్యక్తులుగా పరిచయం అయ్యాడు. ఒకటి తండ్రిగా పరిచయం అయ్యాడు. చూడండి, తండ్రిగా పరిచయమైన ప్రతి చోట బైబిల్లో పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి మాట ఏంటి అంటే, యెహోవా వాక్కు ప్రత్యక్షమైనది అని మాట్లాడుతూ వస్తుంది. ఎన్నో సందర్భాల్లో వాక్యాలు మనకి కనబడుతూ ఉంటాయి. యెహోవా స్వరము అని మాట్లాడుతూ ఉంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మొదట వాక్యముగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మొదట వాక్యముగా అంటే మాటగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే మోసే అడిగినప్పుడు, అయ్యా నువ్వు ఎలా ఉంటావని చెప్పాలి, దేవుడు అని చెప్పేసి అంటున్నావు కదా, దేవుడు అంటే నీ దేవుడు ఎలా దొరుకుతాడు అని నన్ను అడిగితే నువ్వేం చెప్పాలి అని చెప్పేసి మోసే అడుగుతాడు. మోసే అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం, ఆయన ఉన్నవాడు, నేను ఉన్నవాడును అనుమానమై ఉన్నానని చెప్పు అని మాట్లాడతాడు. ఇదో దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను ఉన్నవాడును అనువాడమై ఉన్నా అంటే నేను ప్రతి స్థలంలో నేనుంటాను, నేను మాట్లాడేవాడనై ఉన్నానని చెప్పు అన్నారు. అంటే తండ్రిగా ప్రత్యక్షమైన ఆ దేవుడు ఆయన వాక్కు ద్వారా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన మాట ద్వారా అంటే మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆ సమయాలలో ఆయన ఎవరికి కనిపించలేదు. ఒకవేళ ఎవరైనా వ్యక్తిని దర్శించడానికి దేవదూతల ద్వారా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడే తప్ప ఎవరు దేవుణ్ణి చూడలేదు. ఈరోజు చూడండి, చాలా మంది నాకు దేవుడు కనపడ్డాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు దేవుణ్ణి చూడలే. అంటే దేవుడు ఎవరికి ఆయన కనిపించలేదు. మోసేకైనా వెనక భాగం మాత్రమే కనిపించింది. వెనక భాగం మాత్రమే చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు.
సమాధానం చెప్పలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. మొదట ఆయన తండ్రిగా ఆ రీతిగానే ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కుమారుడి కోసం మనందరికీ తెలుస్తున్న విషయమే. ఆ తర్వాత పరిశుద్ధాత్మనిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆల్రెడీ ఈ త్రిత్వాన్ని దేవుడు విడదీసి ప్రజలకు తెలియపరిచేశాడు. ఈ రోజున మనం కలపాలి తప్ప విడదీయటానికి వీళ్ళే. ఆల్రెడీ దేవుడు తన ఉనికిని ఆయా కాలాలలో ఆయా సమయాలలో దేవుడు తెలియపరుచుకున్నాడు. ఆయన గొప్పతనాన్ని తండ్రిగా తెలియపరుచుకున్నాడు. ఆయన గొప్పతనాన్ని కుమారునిగా తెలియపరుచుకున్నాడు. ఆయన గొప్పతనాన్ని పరిశుద్ధాత్మనిగా తెలియపరుచుకున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? క్రైస్తవుని చేయాల్సింది ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడింటిని ఒక్కటి చేస్తే మనం మాట్లాడాలి. ఒక్కటి చేస్తే మనం మాట్లాడాలి తప్ప మరలా మనం వీటిని విడదీయటానికి వెళ్ళదు. ఆల్రెడీ దేవుడు వివరంగా వీటిని తెలియపరిచాడు. వివరంగా వీటిని తెలియపరిచాడు. ఇప్పుడు కుమారుడు అంటే శరీరధారిగా ఆయన వచ్చాడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు ఆయన మొదట తండ్రిగా ప్రత్యక్షమవుతూ వచ్చినప్పుడు ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వాక్కు ప్రత్యక్షమైనది, ఆయన మాట ప్రత్యక్షమైనది, ఆయన స్వరము వినబడింది అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. అంటే అది జీవము. ఆ క్రీస్తుగా వచ్చినది శరీరము. అయితే ఆ తర్వాత వచ్చినది పరిశుద్ధాత్మ. దేవుడు ఆయన తెలియపరుస్తున్నారు. ఆల్రెడీ ఈ త్రిత్వాన్ని గురించి ఆయన తెలియపరిచేశాడు. అంటే ఈ మూడు ఏకమై ఉన్నవి అని ఆయన ఆల్రెడీ తెలియపరిచాడు. మనిషిని ఈ మూడింటిని ఒక్కటిగా చేసి ఏ రీతిగా ఒక మానవునిగా మనం పిలుస్తూ ఉన్నామో, ఇప్పుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం పూజించేటటువంటి దేవుడు, మనం ప్రార్థించేటటువంటి దేవుడు, ఇప్పుడు మనం ఎలాగైతే మానవునిగా పిలువబడుతున్నామో అదే రీతిగా దేవుడు కూడా పిలువబడాలి. అదే రీతిగా దేవుణ్ణి కూడా మనము సంబోధించాలి. అదే రీతిగా దేవుణ్ణి కూడా మనం హైలైట్ చేయాల్సిన అవసరత ఉంది. మనం వేటిని విడదీసినా ఒకసారి మనం ఆలోచన చేస్తే మన జీవితానికి విలువ లేనట్టుగా దేవునికి అక్కడ విలువ లేకుండా పోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన మనం నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకి ప్రాణం ఉంది, ఆయనలో ఆత్మ ఉంది. ఇదే మనం నమ్ముకున్నటువంటి దేవుడు. అది ఎలాగ సాధ్యము? మరి మనిషి ఎలాగ సాధ్యమవుతున్నాడు? ఒకసారి మనం ఆలోచించాలి. ఈ విషయంలో మనిషి ఎలాగ పిలువబడుతున్నాడు? ఈ మూడు భాగాలు మనిషిలో ఉంటేనే కదా మనిషిగా పిలువబడుతున్నాడు, మానవునిగా పిలువబడుతున్నాడు. ఆ మానవుని ఏ పోలికలో చేశాడు? ఏ స్వరూపంలో చేశాడు? ఆయన రూపము, ఆయన పోలిక. నా మాటలు బాగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. పెద్దమ్మ గట్టిగా హల్లెలూయా. దేవుడు ఈ రీతిగా ఆయన నిత్యమై ఉన్నాడు. అంటే మనం నమ్మే దేవుడు ఒక్కడే. ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకి శరీరం ఉంది, ఆయనకి ఆత్మ ఉంది. ఈ మూడు కలిసి ఉండేదే దేవుడు. ఆ దైవత్వముతోనే దేవుడు మనల్ని తయారు చేశారు. మొదట ఆదాము దగ్గరికి మనం వెళ్తే, ఇప్పుడు పాప శరీరాన్ని మనం పక్కన పెడదాం. ఆదాము దగ్గరికి మనం వెళ్తే ఆదాముని తయారు చేసిన తర్వాత ఆదాము జీవిస్తున్నటువంటి ఆ కాలంలో దేవుణ్ణి ముఖాముఖిగా చూసేవారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు. దేవుని వాక్యం చదివిస్తుంది. ఆదాము దేవునితో మాట్లాడేవాడని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని చూసేవాడని దేవుని వాక్యము చదివిస్తుంది. అప్పుడెందుకు చూడగలిగాడు? ఆ తర్వాత నుంచి ఎవరు దేవుని ఎందుకు చూడలేదు అని కనుక మనము ఆలోచన చేసే ప్రియ దేవుడి బిడ్డలారా, చూడండి, దేవుడు మానవుని రూపమిచ్చిన, ప్రాణమిచ్చిన, ఆత్మ ఇచ్చిన మొత్తం మానవుని ఎలాగ దేవుడు చేశాడు అంటే మహిమతో దేవుడు చేయటం అనేది జరిగింది. మహిమని ఈ మానవుడు కోల్పోవటం అనేది జరిగింది. తర్వాత మహిమని కోల్పోయాడు కాబట్టి మహిమతో నింపబడాల్సినటువంటి ఈ శరీరం, మహిమతో నింపబడాల్సినటువంటి ఈ ప్రాణం, మహిమతో నింపబడాల్సినటువంటి ఈ ఆత్మ కాస్త పాపముతో నింపబడుతుంది. శరీరం పాపముతో నింపబడుతుంది,
ప్రాణము పాపముతో నింపబడుతుంది. ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి అనుభవించాలా అన్నట్టుగానే ఈ ప్రాణము ప్రయాసపడుతూ ఉంది. ఆత్మ కూడా అదే రీతిగా ప్రయాసపడుతుంది, అదే రీతిగా కొనసాగుతూ వస్తుంది. అంటే మహిమని పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయనకి వలె మానవుని తయారు చేశాడు. ఆయనకు వలె తయారు చేశాడు కాబట్టే ఆయన్ని చూడగలిగాడు. ఆయనకు లాగా తయారు చేశాడు కాబట్టే ఆయనతో డైరెక్ట్ గా ముఖాముఖిగా మాట్లాడగలిగాడు. కానీ ఈ రోజున దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాలు కోల్పోయాడు. దేవుణ్ణి చూసే అనుభవాలు కోల్పోయాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఆయన ఎవరూ చూడలేదు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు దేవుణ్ణి చూడలేని పరిస్థితుల్లో ఉన్న మనల్ని మరలా దేవుడు ఎలాగ చేయాలనుకున్నాడు అంటే ఆయన పునరుద్ధానము ద్వారా మనము ఏ మహిమ శరీరాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో, ఏ మహిమనైతే మనం పోగొట్టుకున్నామో దానిని మరలా దేవుడు ప్రాణం పెట్టారు. ఈ పాపము పోతే మనిషి పరిశుద్ధుడైపోతాడు. మనిషిలో మహిమ నిలబడుతుంది. మనిషి దైవత్వాన్ని కలిగి ఉంటాడు. ఒకప్పుడు దైవత్వం కలిగి ఉన్నాడు, అందుకే దేవుని చూశాడు. ఒకప్పుడు దైవత్వం కలిగి ఉన్నాడు, అందుకే డైరెక్ట్ గా దేవునితో మాట్లాడాడు. ఇప్పుడు దైవత్వాన్ని కోల్పోయాడు కాబట్టి పాపిగా బ్రతికాడు. మరలా దైవత్వము ఆ మానవునిలోనికి వస్తే మరలా దేవుని చూస్తే అనుభవాల్లోనికి వస్తారు, దైవత్వంలోనికి వస్తారు. మరలా దేవుని మహిమతో నింపబడతారు. మనమందరము దేవుని మహిమతో నింపబడిత కోసమే ఆయన ప్రాణం చేశారు. ఆయన శరీరధారిగా రావటం అనేది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించవలసిన విషయం. ఈ రోజున మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం. ఎంతో మంది ఎన్నో రీతులుగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఎలాంటి వారికైనా మనం సమాధానం చెప్పగలిగే రీతిగా మన జీవితాలు ఉండాలి అంటే వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవటము చాలా అవసరమైనదని దేవుని లేఖన చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము చూసే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10వ వచనం. తండ్రి నందు నేను నా నందు తండ్రి ఉన్నట్టు నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాం అని నీవు నమ్ముటలేదా అని చెప్పేసి వాక్యం మాట్లాడుతూ ఉన్నది. 9వ వచనం ఒకసారి చదివితే, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉన్నను, నీవు నన్ను ఎరుగవా అని చెప్పేసి అక్కడ మాట్లాడటం అనేది జరిగింది. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుతున్నావు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు ఏకమై ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే మేము ఒక్కటై ఉన్నాము అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమ కనుగొంటుంది. 15వ వచనం. యెహోవా ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడైనను నేను చెప్పిన వాడు ఈయన అని వెలుగొట్టి చెప్పాను. చాలండి. చూడండి, ఇక్కడ కొంచెం ఆలోచన మనం చేయగలిగితే 15వ వచనంలో ముందటి వాడు ఆయనే అని నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చి మాట చెప్తున్నారు. ఏమంటున్నాడు అంటే ముందటి వాడ ఆయనే అని
ఆయన తెలియపరుస్తున్నారు. వాస్తవానికి యోహాను పెద్దోడా యేసుక్రీస్తు పెద్దోడా అంటే యోహాను పెద్దోడు. ఎందుకంటే యోహాను యేసుక్రీస్తు మరి గర్భంలో ప్రారంభమైనప్పుడు ఆల్రెడీ యోహాను లోపల ఎదిగిన బేబీ అయి ఉన్నారు. అంటే ఆల్రెడీ అక్కడ మరియ వందనం వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేస్తున్నాం అని వాక్యం కలిగిస్తుంది. యేసుక్రీస్తు కన్నా యోహాను ముందున్నవాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే మొదటి వాడు ఆయనే అని నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తు చెప్పాను అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యోహాను తర్వాత పుట్టాడు, కానీ ఈయనేం అక్కడ మాట్లాడుతున్నాడు అంటే మొదటి వాడు ఈయనే అని చెప్పేసి ఆయన ప్రత్యేకించి అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు తండ్రిగా ఆయన ఉనికిని తెలియపరుచుకున్నాడు, కుమారునిగా ఈయన ఉనికిని తెలియపరుచుకోవటానికి ఈయన వచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ఎప్పుడున్నాడని చెప్పాడు అంటే ముందున్నవాడు ఈయనే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ముందుండటం అంటే ఎక్కడున్నాడు? ఆది కాండం 1:26 వచనమన్నాడే మన పోలిక అని చెప్పేసి. మన అన్న మాటలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన అన్న మాటలో ఆయన ఉండటం అనేది జరిగింది. అంటే రూపముగా ఈయన ఉండటం అనేది జరిగింది, జీవముగా తండ్రి ఉండటం అనేది జరిగింది, ఆత్మగా పరిశుద్ధాత్ముడు ఉండటం అనేది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు వ్యక్తులుగా పరిచయం అయ్యాడంటే, అంతేకాని దేవుళ్ళు ముగ్గురని కాదు. అక్కడ దేవుడు ఒక్కడే. ఆయనకి రూపం ఉంది, ఆయనకి ప్రాణం ఉంది, అంటే ఆయనలో జీవం ఉంది, ఆయనకి ఆత్మ ఉంది. ఈ మూడు కలిపితేనే మనము నమ్మేటటువంటి దేవుడని దేవుని లేఖన చాలా స్పష్టంగా కలిగిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచ్చిన చదవండి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు తండ్రే కుమారునిగా వచ్చారంటున్నారు, కుమారుడే పరిశుద్ధాత్మునిగా వచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ రాయబడినటువంటి మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను అని ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు తర్వాత వచ్చాడని వాక్యం కలిగిస్తుంది కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కన్నా చిన్నోడని మాట్లాడుతున్నాడు కదా. చూడండి, ఒకసారి నేను విన్న వాక్యంలో ఈ టీవీ సుందరరావు గారు మాట్లాడతారు. ఎవరికి ప్రార్థన చేయాలి అంటే ముందు కుమారుడికి ప్రార్థన చేస్తే కుమారుడు తీసుకొని వెళ్లి తండ్రి దగ్గరికి ఈ కంప్లైంట్ తీసుకెళ్లి తండ్రి దగ్గరికి వచ్చాడంట. ఆ తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ తండ్రి దానికి జవాబు ఇస్తే మళ్ళీ ఆ జవాబుని కుమారుడు మోసుకొని వచ్చి మళ్ళీ ప్రజలకు తెలియపరుస్తాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు తండ్రి పెద్దోడు, కుమారుడు చిన్నోడు, పరిశుద్ధాత్ముడు ఇంకొంచెం చిన్నోడు అని చెప్పేసి ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? పరిశుద్ధాత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చేశాను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పెద్దోడా యేసుక్రీస్తు పెద్దోడా? దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని ఏమంటున్నాడు అక్కడ అంటే ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నాడు, ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి తండ్రి పెద్దోడు, కుమారుడు కొంచెం చిన్నోడు, పరిశుద్ధాత్ముడు ఇంకొంచెం చిన్నోడు అని ఎప్పుడు మనం మాట్లాడటానికి వీళ్ళే. శరీరము పెద్దది, ప్రాణము చిన్నది, ఆత్మ ఇంకొంచెం చిన్నది అని మాట్లాడటానికి వీళ్ళే. ఇప్పుడు ఈ ప్రాణము ఈ ఆత్మ లేకపోతే శరీరం కదలటం ఆగిపోతుంది. నువ్వు 100 kgs ఉన్నా కానీ ఉపయోగం ఏమి ఉండదు దీనివల్ల. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము నమ్మేటటువంటి దేవుడు మనము మానవునికి ఎలాగైతే ఈ త్రిత్వాన్ని కలిగి ఉన్నామో
అదే రీతిగా దేవుడు కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకి జీవం ఉంది, ఆయనకి ఆత్మ ఉంది. ఆయనకి ఆత్మ ఉంది, ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకి జీవం ఉంది, ఆయనకి ఆత్మ ఉంది. మనకు ఒక రూపం ఇచ్చాడు, మనకి ప్రాణం ఇచ్చాడు, మనకి ఆత్మనిచ్చాడు. కాబట్టి మనం మనిషి అయ్యాం అని మానవునిగా మనం జీవిస్తున్నాం. అయితే ఇప్పుడు దేవుడు కూడా అలాగే ఈ మూడింటిని కలిగి ఉన్నాం. దేవుడు కలిగి ఉన్నది మనకి దేవుడు అమర్చటం అనేది జరిగింది. ఆత్మని ఏ జంతువుకి పెట్టలేదే దేవుడు, మానవుని. అందుకే ఆ జంతువులను, కాకే పురుగులను, పక్షులను అన్నిటినీ ఒక మాట ద్వారా ఆయన కలిగి చేశాడు. మానవుని మాత్రము ఆయన స్వరూపములు, ఆయన పోలికలు చేసుకునటానికి ఆయన స్వహస్తాలతో తయారు చేసినట్టుగా బైబిల్ లేఖనాలు చాలా స్పష్టంగా కలిగిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు కలిగిస్తుంటున్నాయి. ఈ రోజుని మనము కలిగి ఉన్న దేవుడు ఒక్కడే. ఆయనకి రూపం ఉంది, ఆయనకి జీవం ఉంది, ఆయనకి ప్రాణం, ఆయనకి ఆత్మ ఉంది అని చెప్పగలిగే రీతిగా మనం ఉండాలి. దేవుడు ఎంతమంది అంటే దేవుడు ఒక్కడే, నేను నన్నే దేవుడు ఒక్కడే. ఆయనకి రూపం ఉంది, ఆయనకి జీవం ఉంది, ఆయనకి ఆత్మ ఉంది అని చెప్పగలిగే రీతిగా మనం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చినప్పటికీ తండ్రి ఎలాగుంటాడు అంటే నాకులాగే ఉంటాడు ఆయన. అంటే ఎందుకు అంటే ఈయనలో 3 భాగాలు కనపడుతున్నాయి. ఒకటి శరీరం ఉంది, ఈయనకి ప్రాణం ఉంది, ఈయనకి ఆత్మ ఉంది. అంటే దేవుడు కూడా అలాగే ఉంటాడు, నన్ను పంపించిన తండ్రి కూడా అలాగే ఉంటాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. నన్ను చూస్తే ఆయన్ని చూసినట్లే ఈ రోజున ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు మాట్లాడాల్సిన మాట ఇది. దేవుడు ఎలాగుంటాడయ్యా, ఇదిగో నన్ను చూస్తున్నావు, నాకు ఒక రూపం ఉందా, నాకు ప్రాణం ఉందా, నాకు ఆత్మ ఉంది. అదే రీతిగా దేవుని కన్నా, అదే రీతిగా దేవుడు ఆ త్రిత్వముతోనే దేవుడు నన్ను తయారు చేశాడు. ఆ త్రిత్వముతోనే దేవుడు నన్ను తయారు చేశాడు, ఆయనకి వాళ్ళే తయారు చేశాడు. ఆయన 3 దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. ఆయనకి రూపం ఉంది, ఆయనకి ప్రాణం ఉంది, ఆయనకి ఆత్మ ఉంది అని మనం చెప్పగలిగే రీతిగా మనం మార్చబడాలి. చివరికి ఒక వచనం చేసి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి, ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు. దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది జరిగింది. అంటే ఒక నివాస స్థలము కోసం మాట్లాడారు. ఇంకా మనకు అర్థం అవటం కోసం మన ప్రత్యక్షపు గుడారం దగ్గరికి మనం వెళ్తే, ఆ గుడారం విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మొదట ప్రాకారం ఉంటుంది. మొదట ఏముంటది? ప్రాకారం ఉంటుంది. ఆ తర్వాత లోపల పరిశుద్ధ స్థలం ఉంటది. ఆ తర్వాత ఇంకాస్త లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఏ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనిషిలో 3 భాగాలు ఏ రీతిగా అయితే ఉన్నాయో, ఆయన నివాసం చేసే స్థలానికి కూడా దేవుడు ఆ రీతిగా పెట్టడం అనేది జరిగింది. ప్రాకారము కంటికి కనబడుతూ ఉంటది. పరిశుద్ధ స్థలం బయట ఉన్న వాళ్ళకి కనబడదు. బయట ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 5 నిమిషాల్లో ముగించేస్తాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాకారము బయట ఉన్న వాళ్ళకే కనబడుతుంది. పరిశుద్ధ స్థలం బయట ఉన్న వాళ్ళకే కనబడదు, లోపలికి వెళ్ళిన వాళ్ళకే కనబడుతుంది. అతి పరిశుద్ధ స్థలం కూడా బయట ఉన్న వాళ్ళకే కనబడదు, లోపలికి వెళ్ళిన వాళ్ళకే కనబడుతుంది. ఈ పరిశుద్ధ స్థలాన్ని దాటుకొని లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఆ అతి పరిశుద్ధమైన స్థలం అనేది కనబడుతుంది. ఇప్పుడు అందరికీ కనబడేది ఏంటి అంటే ప్రాకారం ఒక్కటే అందరికీ కనబడుతుంది తప్ప లోపల ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం,
లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం మనిషికి కనిపించదు. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని చూస్తున్న వారికి ప్రాకారము లాంటి ఈ శరీరమే కనబడుతుంది. ఈ శరీరమే కనబడుతుందే తప్ప లోపల ఉన్నటువంటి మన ప్రాణము దేని కొరకు ఎదురు చూస్తుందో అది కనబడదు. మన ఆత్మ అంటే అతి పరిశుద్ధ స్థలం దేని కొరకు ఎదురు చూస్తుందో అది కనబడదు. అంటే లోకానికి కనిపించేది ప్రాకారం ఒక్కటే కనబడుతూ ఉంటది. ప్రాకారం ఒక్కటే కనబడుతూ ఉంటది. చూడండి, అందుకే దేవుని వాక్యము చదివిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది అని చెప్పేసి వాక్యం మాట్లాడుతుంది. చూడండి, వాస్తవానికి దేవుడు నివాసం చేసేది లోపలే, కానీ మీ దేహము కూడా దేవుని ఆలయమై ఉన్నది. ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర ఆ ప్రాకారాన్ని చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటి అంటే ఇది దేవుడు నివాసం చేసే నివాస స్థలం అని అర్థమవుతుందే తప్ప ఆ పరిశుద్ధ స్థలం కనబడదు, అతి పరిశుద్ధ స్థలము కూడా కనబడదు. అంటే ఇప్పుడు కనబడేది ఏంటి అంటే ప్రాకారం ఒక్కటే కనబడుతుంది. ఆ ప్రాకారం ఏంటి అంటే మానవునికి దేవుడిచ్చినటువంటి రూపము, మానవునికి దేవుడిచ్చినటువంటి రూపం అనగా ఈ శరీరము ఎదుట లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది కనబడుతుంది. అయితే మీరు చెప్పే మాట ఏంటి తెలుసా? చివరిగా మీరు చెప్పే మాట ఏంటి అంటే మీరు ఆలోచన చేయొచ్చు, నా ప్రాణము దేవుని కొరకు ఎదురు చూస్తుంది, నా ఆత్మ దేవుని కొరకు ఎదురు చూస్తుంది. అది లోకానికి కనిపించకపోయినా నా ప్రాణానికి నా ఆత్మకి దేవుని కొరకు ఎదురు చూస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. అదే మాట శిష్యులు కూడా మాట్లాడారు. ఆయన అప్పగించబడే ఆ సమయాలలో మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన గెత్సెమనే వనములోనికి వెళ్లి ఆయన ప్రార్థన చేసి మరలా వచ్చేప్పటికి వీళ్ళు సీరియస్ గా దొరకబెట్టి నిద్రపోతూ ఉండేవాళ్ళు. మరలా ఆయన మళ్ళీ చెప్పి ఒక గడి అయిన మెలకువగా ఉండరా అని చెప్పేసి మరలా ఆయన వెళ్లి మరలా ప్రార్థన చేసేప్పటికి మళ్ళీ నిద్రపోతూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, పెట్టుకుంటే తప్పేముంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటే తప్పేముంది అనేవాళ్ళు కొంతమంది, తలలో పూలు పెట్టుకుంటే తప్పేముంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, తలకు రంగేసుకుంటే తప్పేముంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రోజున ఈ రీతిగా రకరకాల ప్రజలు కనబడుతున్నారు. నేను ఒక మాట చేతిగా అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని తల్లి గర్భములో నిర్మించింది ఎవరు అంటే దేవుడే అని మనకు తెలుసు. క్రైస్తవులుగా జీవించే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరు చేసే సమాధానం ఏంటి అంటే దేవుడే కలిగి చేశాడు. రిపోర్ట్స్ తేడా వచ్చినా దేవుడే కలిగి చేశాడని చెప్పేసి ఆ రిపోర్ట్స్ ను కూడా దేవుడు మార్చేసాడని గొప్ప సాక్షులు ఇస్తున్నారు. మంచిది కాదనట్లేదు నేను, కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక విశ్వాసి దగ్గర నుంచి, ఒక క్రైస్తవుని దగ్గర నుంచి, ఒక చావకురాలు దాకా, ఒక చావకురాలు దాకా ఆలోచన చేయండి. కొంతమంది చావకురాలకి ఇంకా చెవులు ఉంటుంది, ఇంకా మెల్ల ఉంటుంది, ఇంకా చేతులు ఉంటుంది, ఇంకా కాళ్ళు కూడా ఉంటుంది. కళ్ళలో పూలు పెట్టుకునే చావకురాలు కూడా ఉన్నా, అతి విశ్వాసులున్నా, అతి క్రైస్తవులున్నా. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట సూటిగా అడుగుతున్నా, తల్లి గర్భంలో అందరినీ దేవుడు రూపించారు. అది పురుషులైనా స్త్రీనైనా దేవుడే రూపించారు. కాబట్టి సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఇక్కడ తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చేప్పుడు ఎవరైనా పువ్వులు పెట్టుకొని బయటకు వస్తున్నారా ఆలోచించేయాలి. ఎవరైనా పువ్వులు పెట్టుకొని బయటకు వస్తున్నారా? తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చేప్పుడు చెవులు కుట్టించుకొని బయటకు వస్తున్నారా? తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చేప్పుడు ముక్కు కుట్టించుకొని బయటకు వస్తున్నారా? తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చేప్పుడు చేతి నిండా దాకా గాజులు వేసుకొని బయటకు వస్తున్నారా? తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చేప్పుడు కాళ్ళకు పట్టీలు పెట్టుకొని బయటకు వస్తున్నారా? తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చేప్పుడు కళ్ళకు కాటుక పెట్టుకొని వస్తున్నారా? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేప్పుడు బొగ్గునొక పెద్ద చొక్క పెట్టుకొని నొసటినొక పెద్ద చొక్క పెట్టుకొని వస్తున్నారా? ఒక్కసారి ఆలోచించే క్రైస్తవుడా. దేవుడు ఏ రీతిగా తయారు చేశాడు? ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ప్రభువా నేను ఎలాగుంటే నీకు ఇష్టమయ్యా, ఎలాగుంటే నీకు ఇష్టమయ్యా నాకు తెలియపరచు. అంత జ్ఞానం లేకుండా ఉంటున్నారా? దానికి మళ్ళీ ప్రత్యేకంగా దేవుడు తెలియపరచాలా? దేవుడు తల్లి గర్భముని ఎలాగో రూపించాడు ఒకసారి ఆలోచన చేసుకుని చేసుకోవాలా? తల్లి గర్భంలో నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే వచ్చావో అలాగుండితే దేవునికి ఇష్టం.
అలా గుండుకంటే ఒకప్పుడు ఆదాము అవ్వని దేవుడు తయారు చేసినప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వబడేటప్పుడు వారు ఎప్పుడైతే పాపము చేసి వాళ్ళు సిగ్గు తెలుసుకున్నారో అప్పుడు వస్త్రాలు వారికి దేవుడే ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ఎందుకు ఆయన వస్త్రాలు ఇచ్చాడు అంటే సిగ్గు కప్పుకోవటానికి. ఈరోజు క్రైస్తవులకైనా విశ్వాసులకైనా సేవకులకైనా వస్త్రాలు ఎందుకు అంటే పాపము జరగకుండా ఉండటానికి. అంటే దేహాన్ని కప్పుకోమని దేవుడు చెప్పాడు. దేహాన్ని కప్పుకోమని దేవుడికి చెప్పాడు. అంటే తల్లి గర్భంలో బట్టలు కూడా లేకుండా వచ్చాము కదా, అలాగే ఉండమంటారా పాస్టర్ గారు? దేవుడికి చెప్పినటువంటి మాట. మొదట వాళ్ళు ఆదాము అవ్వని దేవుడు తయారు చేసినప్పుడు అదే రీతికి ఉంచాడు. అయితే వారు ఎప్పుడైతే భూమి మీదకి వారి ద్వారా పాపము ప్రవేశించిందో వారికి చర్మపు వస్త్రాలను సృష్టించి దేవుడు ఇచ్చాడు అని వాక్యము కలిగిస్తుంది. వారి దేహాన్ని కప్పుకోవటానికి. దేవుడు దేహాన్ని కప్పుకోమన్నాడు, కానీ దేవుడు కలిగి చేసిన ఒంటికి కన్నాలు పెట్టుకోమల్లా, చెవులకి దర్జాలు, ముక్కుకి దర్జం ఇలాగ పెట్టుకోమని దేవుడికి చెప్పలే. నేటి క్రైస్తవ్యంలో ఇది అనేక చోట్ల జరుగుతూ ఉంది. అనేక చోట్ల పువ్వులు పెట్టుకుంటే తప్పేముంది, బైబిల్ ఎక్కడన్నా రాస్తున్నారా అని దాన్ని మానుకొని మాట్లాడుతూ ఉంటాడు. అలా బంగారం పెట్టుకుంటే చెవులు గుర్తించుకుంటే తప్పేముంది అని మానుకోలేనోడు చెప్తూ ఉంటాడు. ఆ రీతిగా మనం ఆలోచించాల్సి ఒకటే, తల్లి గర్భంలో మనల్ని రూపించినప్పుడు దేవుడు ఎలాగైతే రూపించి బయటికి తీసుకొచ్చాడో వారికి వస్త్రాలు కప్పబడినాయో ఆ రీతిగానే మనం బ్రతకాలే తప్ప దేవుడు కలుగజేసిన దానికి మనం దర్జాలు పెట్టుకోవటానికి వీళ్ళే, మనం కన్నాలు పెట్టుకోవటానికి వీళ్ళే. దేవునికి ఎలా గుండెట ఇష్టము అంటే ఆయన కలిగి చేసినప్పుడు ఎలాగైతే నువ్వు బయటకు వచ్చావో అలాగే ఉండట ఆయనకి ఇష్టమయ్యినది. దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, అయ్యగారు మీకు కూడా పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు, మీ పిల్లల కళ్ళకి కాటికి పెట్టరా, బొగ్గన చొక్క పెట్టరా, మీ పిల్లల చెవులు గుర్తించరా, పట్టీలు కొనరా అని మీరు అనుకోవచ్చు. మేము అదేది చెయ్యం. మొట్టమొదటి నుంచి కూడా ఏం చేయలేదు. మా పిల్లలకి ఎప్పటి వరకు కళ్ళకి కాటుక పెట్టలేదు. కాటుక రహస్యం ఒకటి ఉంది, బొగ్గన చొక్క పెట్టలేదు, నొసటిన చుక్క పెట్టలేదు. ఎప్పటికీ ఏ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు దైవత్వము కలిగి ఉన్నావని లోకానికి నువ్వు తెలియపరచాలి. కనిపించేది దేహమే, కనిపించేది శరీరమే, కనిపించేది రూపమే, కనిపించేది ప్రాకారమే. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కనపడదు. అవి కనపడవు కదా, నీ కనిపించేది సహకరించట్లేదు ప్రభా అని శిష్యులు చెప్పినట్టుగా మనం చెప్తే దేవుడు దాని విషయమై బాధపడ్డాడు. అక్కడ ఇప్పుడు దేవుడు నీ విషయమై బాధపడతాడు. తల్లి చెల్లి అన్న తల్లిలో ఒకసారి ఆలోచించే, శరీరం సహకరించాలి, శరీరం కోరికను చంపుకోవాలి. అందుకే అపోస్తులైన పౌలు చెప్పాడు, ఇది నేను మలసి కొట్టుకుంటున్నాను. ఈ సుఖానికి అలవాటు పడిపోతుంది, హోందాతనానికి అలవాటు పడిపోతుంది, అందానికి అలవాటు పడిపోతుంది. దీన్ని నేను మలసి కొట్టుకుంటున్నానని అపోస్తులైన పౌలు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు మన శరీరాన్ని మనం లోపరుచుకోవాలి, లోకానికి పరిశుద్ధమైనదిగా దీన్ని చూపించగలగాలి. దేహము కూడా పరిశుద్ధమైనదిగా కనబడాలి. దేహము దేవుని ఆలయమైనదని వాక్యమే స్పష్టంగా కలిగిస్తుంది. ఈ ఆలయానికి ఇష్టం వచ్చినట్టుగా డెకరేషన్ చేయకుండా పరిశుద్ధతను దానికి కనపడతారు. పరిశుద్ధతను దానికి అమర్చాలి నువ్వు. అది పరిశుద్ధమైనదిగా ప్రజలకు కనబడాలి. అది లోకస్తుడికైనా, క్రైస్తవుడికైనా, సావుకుడికైనా. ఈ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా మాటలు మీకు ఎవరికైనా మీలో నేను చెప్పిన మాటలు అంగీకారం అయితే ప్రార్థన వేసి